డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నేనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను వెళ్ళను కానీ ఆయన కనకదుర్గ పూజా మహిమలో విలన్గా ఇచ్చారు. అక్కడి నుంచి ఒకటి ఆయనే చూపించారు. ఆయన అగ్గిపిడుగు అనే సినిమా తీశాడు రామారావు గారితో. అపూర్వ సహోదరులని ఇదివరకు జమినీ వాళ్ళు తీశారు. దాని గురించి అయితే కార్స్కన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ పిక్చర్ అది. అది రామారావు గారు జైల్లో. ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను, ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజారావు గారు. పిక్చర్ రిలీజ్ అయింది, అంటే పిక్చర్ పూర్తయిపోయింది. ఆయన ఇదివరకు ఒక ఆనవాయితీ ఉండేది మెడ్రాస్లో. ఫినిష్ అయిపోగానే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఒక ప్రివ్యూ ఒకటి 2 షోలు ప్రివ్యూ వేసేవాళ్ళు అందరికీ. అందరి ఆర్టిస్టులకి, ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ప్రివ్యూ వేసేవాళ్ళు. ఆ ప్రివ్యూకి ఎట్లా జరగాలి ఇండస్ట్రీ అందరినీ పిలిచారు. మరి నా అదృష్టం ఏమిటో క్రీమంగా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళకి వచ్చేసారు చూడడానికి. ఎందుకు వచ్చారంటే అంతవరకు చిన్న పిక్చర్లు తీసుకుండేవాడు ఈయన. రామారావు గారితో పెద్ద పిక్చర్ గంట తీసుకుని ఇదే పథకం. అందులో 28 కాల్షీట్లు ఫినిష్ చేశారు రామారావు గారిని. జీఎంలోను ఈ 28 కాల్షీట్లు ఎలా ఫినిష్ చేశాడు చూడాలనే ఉద్దేశంతో అంతవరకు అసలు మామూలుగా ఎప్పుడు కాల్షీట్లు దొరికితే అప్పుడు పెట్టుకుని అనువైతే ఈయన ఒక షెడ్యూల్స్ అంటూ వేసి ఈ పిక్చర్కి ఈ నెలకి నేను కావాలని చెప్పని ఈ సెట్లు వస్తాయని క్యాలిక్యులేషన్తో మొట్టమొదటి షెడ్యూల్స్ అని ప్రారంభించింది విట్లాచారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. అలా హీరో కాల్షీట్లు 28 అందరూ ఆయన రియల్లోను ఎలా తీశాడని మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. టెక్నీషియన్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, మొత్తం అందరూ వచ్చారు. గమ్మత్తుగా ఏంటంటే మన ఆంధ్రస్టేట్లో నాకు పేరు వచ్చింది దాంట్లో. నాకు అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి అంతమంది ఏమో కాంతారావు గారు, రాజారావు గారు అంటుండేది. అదొక పేరు కాంబినేషన్లో. అది రిలీజ్ అయిన దగ్గర నుంచి రామారావు గారికి నాకు కాంబినేషన్ పడింది. అది రిలీజ్ అయింది ఇంకా టక్క 5 పిక్చర్లు వచ్చేసింది నాకు రామారావు గారితో. నేను రామారావు 5 పిక్చర్. ఇక అక్కడి నుంచి ప్రతిదీ మెయిన్ ఏమో మేము అయ్యాము రామారావు గారు, నేను. అక్కడి నుంచేమో రాజారావు గారు కాంతారావు సెకండరీ అయ్యారు. దాంతో కొంతకాలం కొంత పీరియడ్ అయితే ఈ విలన్ సభలో లేక 4 హీరోలకే నేనే ఉన్నాయి సోషల్ యాంగిల్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. అలా చేసి నెంబర్ 1 విలన్ ఇది తెలుగు ఇండస్ట్రీ అనిపించుకున్నాను. అక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఒకదానికి మనం మోసపడకూడదు. ఇతను ఎవరైనా వస్తాడు, హీరో తప్పది పనిపడు, లేదా ఇతను కమెడియన్, ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇది కాకుండా మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని రసాలు చేయాలి అని నా ఉద్దేశం. అలాగే మనకి ఉద్దేశం అయితే ఉంటుంది, సంకల్పంతో దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నేను విలన వేషాలు పక్కన కుర్రలు కూడా వచ్చేసారు. నాకు కూడా ఏజ్ అయిపోతుంది యంగ్ వేయడానికి. అది టైంలో గమ్మత్తుగా క్యారెక్టర్ రోల్స్ పడ్డాయి, బ్రహ్మాండమైన రోల్స్ పడ్డాయి. అంత పడి అయితే ఇండస్ట్రీలో ఒక అనువాయితీ ఉంది. విలన్ వేషాలు వేసేవాళ్ళకి విలన్ టైపే ఇస్తారు, పేతాస్ వేసేవాళ్ళకి పేతాసే ఇస్తారు. ఆ టైంలో నేను నెంబర్ 1 స్టాంచి వల్లనే ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ ప్యాథటిక్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది 4 ఉమ్మడి కుటుంబం అని 4 బ్రదర్స్ సబ్జెక్ట్. అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ రేలంగ్ గారు, సెకండ్ బ్రదర్ నేను, థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, 4th రామారావు గారు.
ఇలా అయ్యేసరికి నేను సెకండ్ వేస్తానండి అన్నాను ఆయనతో. అదే నువ్వు తల్లి వెళ్ళదు కదా తల్లి అన్నాడు. కాదండి నేను పేదాసు బాగా చేస్తానండి నేను. కాబట్టి నేను అంతటా పల్లెటూరు చేసేవాడిని నేను. మనందరం పల్లెటూరు చేసాం. పల్లెటూరు వ్యవసాయ దగ్గర న్యాచురల్గా చేస్తాను. మీకు నా మీద అనుమానంగా ఉంటాయి. ఒక 2 రోజులు టెస్ట్ చేయండి. బాగపోతే తీసేయండి. మీరేమనుకున్నాను అదంటే సరే ఆయన మీద ఇంత ఇదిగా చెప్తాడు కాన్ఫిడెన్స్ అట్టు పెట్టుకుని సరే నీకే ఇస్తాను నువ్వు కోరుకుందే ఇస్తున్నాను. ఆ వేషం కానీ ఫెయిల్యూర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్యూర్. ఇట్స్ పైవటల్ రోల్ ఉంటుంది ఆ పిక్చర్కి. ముఖ్యమైన పాత్ర. అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంటే ఎక్కడ మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అమ్మా ఇంకా తప్పకుండా వస్తానండి అని అన్నది. కానీ నిజంగా ఒకరోజు కూడా లేదంటే ఆయన షూటింగ్లకి ఆయన వెళ్ళేవాడు, మా షూటింగ్లకి నేను వెళ్ళేవాడిని. అయ్యేసరికి పిక్చర్ పూర్తయింది. ఫస్ట్ కాపీ ఆ నైట్ ఆయన చూసుకున్నాడు. చూసుకొని పొద్దున్నే కారు పంపించాడు నాకు. కారు పంపించి ఏంటి కారు పంపించాడు రాత్రి పిక్చర్ చూశాను కదా ఒకవేళ నా వేషం బాగోలేదా ఏమంటాడో అని చెప్పి నేను బ్లిక్గానే వెళ్ళాను. వెళ్ళి ముందు అక్కడ కూర్చున్నాను. ఆయన గుమ్మనంగా ఉండి ఏం మాట్లాడతాడు. ఏంటి ఏం మాట్లాడలేదు కదా అనుకొని నిజంగా అన్నయ్య అన్నయ్య అనిపించాడు. ఇంత అన్నయ్య పిలిచాడు. అన్నయ్య గుమ్మనంగా నా దగ్గరికి వస్తున్నాడు. ఏంటి వస్తున్నాడు నచ్చలేదు అన్నది అని ఏమంటాడో అని ఉంటాడో బ్లింక్ అవుతున్నాను. వచ్చి అలా కావలేసుకున్నాడు.